జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వచ్చేసి కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పటికైనా అందుకే అంటూ ఉంటారు చూడండి, అమ్మ నాన్న, అమ్మ ముఖ్యంగా ఎంతమందినైనా ఏమంటది కనగలుగుతుంది. కనగలిగే శక్తి ఆ అమ్మకొక్కటే ఉంది. అంత జన్మ ఇచ్చి పునర్జన్మను మళ్ళా తీసుకొని ఇటు బిడ్డకు జన్మ ఇస్తుంది, తల్లి పునర్జన్మ తీసుకుంటుంది. అంటే ఎంత కష్టపడుతుంది, అంత కష్టపడి కని పెంచి అన్నీ చేస్తే ఆఖరికి వీళ్ళు ఇచ్చేది మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. చాలా గొప్పగా చెప్పుకుంటారు, మేము మా అమ్మ నాన్నని బాగా చూసుకున్నాం అన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. వృద్ధాశ్రమంలో పెట్టిన వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మేము ఇంత లగ్జరీగా ఉన్న ఆశ్రమంలో పెట్టాము, ఏ లోటు లేకుండా అక్కడ చూసుకుంటారు. అంత లగ్జరీ ఆశ్రమంలో పెట్టారని గొప్పగా చెప్పుకుంటున్నారే, ఏ లోటు లేకుండా. అంటే ఆ తల్లికి అవన్నీ కాదు కదమ్మా కావాల్సింది, తల్లి తండ్రికి అవునండి, పిల్లల ప్రేమ కావాలి. అవును. లగ్జరీ ఆశ్రమాలు ఎవరికి కావాలి? 3 పూట్ల కాదు 6 పూట్ల పెట్టినా కూడా ఆ తల్లి తండ్రి తినేది ఇంత పిరికెడు అన్నం. అవునండి, అవును. ఆ ముద్ద కోసం అక్కడ వదిలేస్తున్నారే మాకు భారం అని చెప్పి. మరి ఆ బిడ్డ, ఆ తల్లి 6 మంది కాదు, 5 మంది కాదు, 7 మంది పిల్లల్ని కూడా చూసుకునేది. 7 మందిలో ఒక్కరు కూడా చూసుకోలేకపోతున్నారే అని బాధేస్తుంది. అవును, చాలా మంచి ఆలోచన అండి మీది. ఇది విచారించదగ్గ విషయం ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ వైజ్ఞానికంగా ముందరికి వెళ్తున్నాము, మేము ఇది సాధించాము అది సాధించాము అని చాలా గొప్పలు చెప్పుకుంటారు. విద్యావేత్తలు అనుకోండి, సైంటిస్టులు అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, ధనవంతులు అనుకోండి, వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటే ఎంతమంది తమ తల్లిదండ్రులతోటి రోజు మొత్తంలో ఒక్క 2 నిమిషాలు వాళ్ళతోటి పోనీ ఫిజికల్గా వాళ్ళ పక్కన కూర్చోలేకపోవచ్చు, వాళ్ళు వేరే ఊళ్ళో ఉండొచ్చు, లేకపోతే బిజీ షెడ్యూల్లో ఉండొచ్చు. అమ్మ అన్నం తిన్నావా, ఎలా ఉన్నావో, ఆరోగ్యం బాగుందా, ఈ 3 క్వశ్చన్స్, ఈ 3 ప్రశ్నలు వేస్తే తల్లి మనసు ఎంత పొంగిపోతుందండి. వాళ్ళు ఇప్పుడు కోర్టులో కూడా ఒక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు, ఏమనంటే తల్లిదండ్రులని పట్టించుకొని పిల్లల మీద కేసు వేయచ్చు, తల్లిదండ్రులని చూసుకోవడం పిల్లల బాధ్యత, కంపల్సరీ బాధ్యత అని ఒక తీర్పు చెప్పింది. 199 మంది పేరెంట్స్ అండి, తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నా సరే, పిల్లలు ఎంత బాధ పట్టించుకోపోయినా, బాధ పెట్టినా పిల్లలకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడానికి రారు. అది తల్లి ప్రేమ, పేరెంట్స్ ప్రేమ. షేమ్లెస్ అండ్ సెల్ఫ్లెస్ అండి తల్లిదండ్రులకు ఉండేది. వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వరు, పిల్లలు చూడకపోతే పోనీలే అనుకుంటారు, కానీ పిల్లలకి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పరు. వాళ్ళ బాగు, వాళ్ళ వృద్ధినే కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రుల్ని పోనీని, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, పేరెంట్స్ వాళ్ళతో ఈక్వల్గా వేష భాషలు, ఎపిరెన్స్ ఉండకపోవచ్చు, వయసు పెరిగిన కొద్దీ శారీరకంగా మార్పులు వస్తాయి, స్టేజ్కి రావాల్సిందే ఎలాంటి వాళ్ళైనా. ఇప్పుడు యువత వేసుకున్నట్లుగా గ్రాండ్ బట్టలు వేసుకోవడానికి కూడా వాళ్ళ శరీరం సహకరించకపోవచ్చు, బరువు అయిపోతుంది. ఒంటి మీద కాస్ట్లీ బట్టలు వేసుకున్నా, బంగారం పెట్టుకున్నా, ఆ ఓల్డేజ్ వచ్చేసరికి పటుత్వం, శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది. అంత మాత్రాన వాళ్ళు వచ్చిన వాళ్ళ ముందర వాళ్ళ ఇంట్లో అలాంటి పేరెంట్స్ ఆకృతి బాగాలేదని, వాళ్ళ బట్టలు సరిగ్గా వేసుకోరని, ఇలా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పంపడం అన్నది వృద్ధాశ్రమంలో చాలా అన్యాయం, చాలా అంటే చాలా అన్యాయం. ఆ పేరెంట్స్ మానసిక ఘోష మటుకు తలుచుకుంటే చాలా బాధేస్తుంది నాకు మటుకు. ఇంకోటి, డబ్బులు పెడితే కాదండి, మీరు అన్నట్లు వాళ్ళకి ఎంత గుప్పెడన్నం చాలు అంతే అండి. పాపం వృద్ధాశ్రమాలకు వెళ్ళాక పేరెంట్స్ ఎక్కువ రోజులు బతకరండి, సంవత్సరం కల్లా చచ్చిపోతారు. మానసికంగా వాళ్ళు కుంగిపోయి చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత సెరమనీలు ఎన్ని లక్షలు పెడితే మటుకు ఏం లాభం? వాళ్ళ ఇంట్లో ఇంత చోటండి, హాల్లో మంచం వేసి ఎంత గొప్పగా మా అమ్మ అని చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, వాళ్ళకే గౌరవం పెరుగుతుంది. అది మానసికంగా నా తల్లి నాతోటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యువత ఇంట్లో కోఆపరేషన్ లేదు అంటారండి, అది కూడా చాలా తప్పు. ఎవరికంటే వాళ్ళదే బాధ్యత అండి. ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, తన భార్యని ఇన్సిస్ట్ చేయలేడు, మా అమ్మని సరిగ్గా, ఆవిడ తెలివైంది బుద్ధున్నదైతే తన అత్తగారికి చూస్తుంది, ఆవిడ కని పెంచిన కొడుకునే ఈవిడ భర్తగా సుఖపడుతోంది. ఆవిడలో ఏమైనా విచక్షణ ఉంటే మటుకు తప్పకుండా అత్తగారిని చూస్తుంది.
చూడకపోతే మనం బ్లేమ్ చేసే పని లేదు. మరి కొడుకున్నాడు కదా, కొడుక్కి చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, తను చేయొచ్చు కదా. ఒకవేళ తను చేయకపోతే మనిషిని పెట్టి ఇంట్లో చేయించవచ్చు కదా. అలా బాధ్యతల నుంచి తప్పుకుని ఇలా వృద్ధాశ్రమాల పరం చేసి ఆ వృద్ధాశ్రమాలు రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వృద్ధాశ్రమాలు అనేవి దక్షిణ భారతంలోనే ఎక్కువ ఉన్నాయండి. నేను నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు జనరల్గా నాకు బీయింగ్ ఏ టీచర్ నాకు ఇంటరాక్షన్ ఇష్టం. మనుషులు కనబడితే అక్కడ పరిస్థితుల్ని ఇలా జనరల్ టాపిక్స్ అడుగుతాను. నేను అడిగాను, ఏంటి మీ జాయింట్ ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువ కనబడుతున్నాయంటే జాయింట్ ఫ్యామిలీస్లోనే ఉంటారటండి. సూపర్ కదా. వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయికే పిల్లనిస్తారట. వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళ సమక్షంలో ఈ కొడుకు కోడలు కనుక ఉంటే వాళ్ళు మంచి అలవాట్లు నేర్చుకుంటారు. వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి పెద్దవాళ్ళు కాస్త గైడ్ చేస్తారు అనే ఉద్దేశంతో. మరి మన దగ్గరికి వచ్చేసరికల్లా భారం అయిపోతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మ అందరికీ ఒకటే, అంటే అదొక ఎందుకు అనుకుంటారు ప్రతి ఒక్కరు, నా కొడుకుకు పెళ్ళి అయిపోతే నేను సపరేట్గానే వెళ్ళిపోమంట, మా ఇబ్బంది ఎందుకు అలా అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందమ్మా. మాతో పాటు ఉంచుకోము పిల్లల్ని, వాళ్ళకు ఒక ప్రైవసీ కావాలి, వాళ్ళు ఫ్రీగా ఉండాలి, పెళ్ళి అయిపోతూనే వాళ్ళని వెళ్ళిపోమంట, చక్కగా వెళ్ళిపోము. ఏమిటి అది అసలు? దానికి ఏంటంటే పెళ్ళికి ముందరే కొడుకుల విచిత్ర ప్రవర్తన అండి. ఇంకోటి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా మనకి దక్షిణ భారతంలో, నేను ఇలా చెప్తున్నందుకు ఓపెన్గా ఏం అనుకోవద్దు, ప్రేక్షకులు కూడా ఏం అనుకోకండి. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఫస్ట్ వేసే క్వశ్చన్ అబ్బాయి ప్యాకేజ్ అడుగుతారు. 2 మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ మాతోటే ఉంటారంటే మేము మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంతే సంగతి. అబ్బాయి కావాలి, అబ్బాయి ప్యాకేజ్ కావాలి, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి కావాలి, కానీ తల్లిదండ్రులు మటుకు మా అమ్మాయితో ఉండద్దు. అత్తగారు మామగారు ఉన్న ఇంటికి మా అమ్మాయిని ఇవ్వము. ఎంత అన్యాయం చెప్పండి ఈ మాట. వాళ్ళు ఇచ్చే ఆస్తిపాస్తులు కావాలి. వాళ్ళు పెంచి ఎంతో కష్టపడి పెంచుతారండి. వాళ్ళు ఎంతమందిని చూస్తున్నామండి, వాళ్ళు చాలా మినిమంగా వాళ్ళ కోసం డబ్బులు ఉంచుకుని పిల్లల్ని చదివిపించి ప్రయోజకుల్ని చేసి, మరి మీ అంతటా మీరు బతకండి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే పిల్లల్ని ఇవ్వట్లేదు. నిజం. ఎంతసేపు తల్లిదండ్రులు పిల్లల సుఖం కోరుకుంటారు కదా. సరే మనం పక్కకు తప్పుకుంటే వాడికన్నా లైఫ్ బాగుంటుంది, వాడినా సుఖంగా ఉంటారు, అందుకని వీళ్ళు తల్లిదండ్రులు ఇలా అనాల్సి వస్తుంది అంటున్నారు. బాగానే ఉంది, వీరు ఉంచుకోలేరు, పక్కన పెట్టుకో, పక్కన రెంట్కి తీసుకో ఇల్లు, వాళ్ళకున్న ఆస్తితోటి వాళ్ళ ఇన్కమ్ తోటి ఇల్లు, నీ పక్కన ఇల్లు తీసుకో, ఉంచుకో, వీలైనప్పుడు వెళ్ళు, లేకపోతే ఫోన్ చేయి. అమ్మ చిన్న మాట 2 మాటలు మాట్లాడలేరండి రోజు 24 గంటల్లో 2 నిమిషాలు తల్లిదండ్రులకి కేటాయించని అలాంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనండి. నా ఉద్దేశంలో ఏంటంటే ఈ సమాజంలో ఈ రకమైన పోకడలు మరి ఈ యువత చేస్తే రేపు వాళ్ళ పిల్లలు ఇవన్నీ చూసి నేర్చుకుంటారు కదా. మరి వాళ్ళకి ఏమి శిక్ష ఇస్తున్నారు, వాళ్ళకి ఏమి మోరల్స్ ఇస్తున్నారు పిల్లలకి? పెద్దవాళ్ళని గౌరవించాలి. అమ్మ నీకెందుకు, మా పిల్లల సంగతి నీకు అనవసరం, పిల్లల్ని పట్టించుకోవద్దు, పిల్లలకి మేము చెప్పుకుంటానులే, పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు వాళ్ళకి చెప్పకు. 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే వాళ్ళు గొప్పవాళ్ళు కారు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది పేరెంట్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్, ప్రేమ పిల్లలకి ఎంత అవసరమో తెలుసుకోవట్లేదు ఈ రోజుల్లో తల్లిదండ్రులు. ఇంకోటి, ఈ తల్లిదండ్రులు మేడ్స్ తోటి అడ్జస్ట్ అవుతారండి, పని వాళ్ళతోటి అడ్జస్ట్ అవుతారు, డే కేర్ల వాళ్ళతోటి అడ్జస్ట్ అవుతారు, చాలా డబ్బులు ఖర్చు పెడతారు, కానీ ముసలి అమ్మా నాన్నల్ని భరించడం మటుకు వాళ్ళ వల్ల కావట్లేదు. చాలా అన్యాయమైన మార్పు మన భారతదేశంలో వస్తుందన్నమాట ఇది. ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళి సంపాదించాలని, మళ్ళీ అక్కడ కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలని చూస్తున్నారండి. నేను అమెరికాకి ఫ్రీక్వెంట్గా వెళ్ళొచ్చేదాన్ని, కరోనా తర్వాత నేను వెళ్ళడం మానేశాను. అక్కడ కూడా పేరెంట్స్ని వృద్ధాశ్రమాలు వాళ్ళకి గవర్నమెంట్ టేకప్ చేస్తుందండి, ఓల్డేజ్ హోమ్స్. గవర్నమెంట్ అన్ని వసతులతో చేస్తుంది. అక్కడ యువత ఏం చేస్తుందంటే పండగలకి వాటికి వాళ్ళని తీసుకొస్తారండి, ఇళ్ళకి తీసుకొస్తారు. ఆర్గనైజేషన్ వాళ్ళే తీసుకొచ్చి పొద్దున్నే వీళ్ళ దగ్గర ఉంచి, వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ టైం ఎంతసేపు ఉండాలనుకుంటారో ఉంచి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అది ఎంత బాగుంది చెప్పండి.
ఇక్కడ అది కూడా లేదు కదా. ఇక్కడ అది కూడా ఇంకా లేదు. ఒకసారి Once for వదిలేస్తే all. ఇంకా అయిపోయింది. వన్స్ ఫర్ ఆల్ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాము అంటే ఇంకా వాళ్ళు డైరెక్ట్గా అంతే. ఎగ్జిట్ టైంకే, అది కూడా వాళ్ళకి ఇష్టమైతే పెడుతున్నారు, లేకపోతే మేము బిజీగా ఉన్నాం అని చెప్పేసి వీడియో కాల్లో ఆ కార్యక్రమాలన్నీ డబ్బులు ఇచ్చి తల్లిదండ్రుల బాధ్యత వదిలించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ అది ఎంత తప్పో ఎంత పాపమో నిజం. ఈ రోజుల్లో పిల్లలకి తెలియట్లేదు. తెలియట్లేదు. మరి విదేశీ కల్చర్ నేర్చుకున్నప్పుడు, విదేశాలకు వెళ్ళి సంపాదించుకున్నప్పుడు మరి వాళ్ళలో ఉన్న కొన్ని మంచి గుణాలు వీళ్ళు స్వీకరించాలి కదా, కరెక్ట్. వీళ్ళు అలవాటు చేసుకోవాలి కదా. మరీ దైన్య పరిస్థితి అయిపోయింది పెద్దవాళ్ళది ఇండియాలో మటుకు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ఈ వృద్ధాశ్రమాల కల్చరు పెరిగిపోయి ముసలి తల్లిదండ్రులు వాళ్ళ వేదన ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయి వృద్ధాశ్రమంలోకి వెళ్ళిన సంవత్సరం కల్లా వాళ్ళ జీవితం ముగించుకుంటున్నారు. అదే పిల్లలతో ఉంటే వాళ్ళు ఇంకా 4-5 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు. వాళ్ళకి ఆనందాన్ని పిల్లలు దూరం చేస్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే అంటారు మా పేరెంట్స్ మాతో అడ్జస్ట్ అవ్వట్లేదని. మరి పిల్లలు చిన్నప్పుడు అల్లరి చేస్తే తల్లిదండ్రులు వాళ్ళని బయటికి ఎంటేయట్లేదు కదా. అంతే కదా. వాళ్ళ అల్లరి భరిస్తున్నారు, వాళ్ళ తప్పుల్ని క్షమిస్తున్నారు, వాళ్ళని కరెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఒప్పుకుంటాం. పేరెంట్స్ కొంచెం వాళ్ళకి నచ్చినట్టు చేసుకో, లేకపోతే ఇగ్నోర్ చెయ్యి. చిన్నప్పుడు నిన్ను అలా చేసినట్టు నువ్వు కూడా పేరెంట్స్ని ఇగ్నోర్ చెయ్యి, నీ పక్కన ఉంచుకో. అలా యువత ఆలోచిస్తే చిన్న పిల్లలకి బాగుంటుంది. వాళ్ళు మంచి పెద్దవాళ్ళ చేతిలో మంచి పౌరులుగా మారే అవకాశం ఉంటుంది. సో అమ్మ చెప్పినట్లు అండి, తల్లి ఎప్పుడు పిల్లలకి భారం కాదు. సో పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అలాగే ప్రేమగా ఆప్యాయతతో ఉంచుకోండి. బాధ్యత కన్నా మనకు ప్రేమ ఉంది అంటే ఆటోమేటిక్గా తెలియకుండానే అది బాధ్యత అయిపోతుంది. సో ఆ ప్రేమ అనేది ఎప్పుడు పెంచుతూ ఉండండి వాళ్ళకి ఇంకా ఆయుష్ పెరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. నమస్తే.